అందరికీ నమస్కారం అండి. నేను మీ అడ్వకేట్ రాంబాబు. ఈరోజు బెయిల్ ఎప్పుడు రద్దవుతుందనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, బెయిల్ ఎప్పుడు రద్దవుతుంది అనే విషయాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఎప్పుడు ఎవరికైనా బెయిల్ ఇచ్చినా సరే కోర్టు వారు అబ్జల్యూట్గా బెయిల్ అనేది ఇవ్వరు. కొన్ని కండిషన్స్తో బెయిల్ ఇస్తారు. అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి దేశాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా ఉండాలని చెప్పి ఒక కండిషన్ ఉంటుంది. అలాగే ఆ జ్యూరిడిక్షన్ కోర్టు పరిధిలోనే ఉండాలని, అలాగే సో కొంత అమౌంట్ మరి పే చేయాలని, షూరిటీగా పే చేయాలని, అలాగే మరి సాక్షుల్ని ప్రభావితం చేయకుండా ఉండాలని, అలాగే కేసు ఇన్వెస్టిగేషన్లో మరి ఇంటర్ఫియర్ అవ్వకూడదని, ఇలా కొన్ని కండిషన్స్తో బెయిల్ ఇస్తుందన్నమాట, కోర్టు వారు ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు మరి ఈ కండిషన్స్ని కనుక మరి ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉన్నారో వారు కనుక వైలేట్ చేసినట్లయితే ఎప్పుడైనా సరే, ఏ క్షణంలోనైనా సరే బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. ఇలా నిందితుడు ఎవరైతే ఉన్నారో మరి ఈ కండిషన్స్ అనేవి కూడా వైలేట్ చేస్తున్నాడని కోర్టు వారి దృష్టికి తీసుకువెళ్ళి క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ పిటిషన్ కనుక వేసుకున్నట్లయితే తప్పనిసరిగా బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఎంత మాత్రమైనా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేస్తున్నాను. జై హింద్.